వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో ఈరోజు మనం మేడంతో ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో చేతుల మంటలు ఉండడము, అంటే అరికాలు తిమ్మిర్లు అవ్వడము ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో మేడం చాలా వరకు మన రెమెడీస్ చెప్పారు. ఇంతకుముందు ఫ్రూట్స్ గురించి చెప్పారు. బట్ ఈరోజు మన ఇంట్లో ఉండే రైసు, పాలు, పెరుగు దీన్ని నేను చెప్పిన పద్ధతులు తీసుకుంటే షూర్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం పాలు, పెరుగు అండ్ రైస్ కొంచెం మునక్కాయలున్నాయి. సో, వీటితో మన ఇంట్లో దొరికే ఇంతవరకు ఫ్రూట్స్ గురించి చెప్పాను. అందులో పుష్కలంగా ఉంటే మన ఈ ప్రాబ్లమ్ పోగొట్టుకోవడానికి నరమంత్ర అన్నారు. బట్ దీంతో దానికంటే ఎక్కువగా మంచి విటమిన్స్ ప్రతీదీ దీనిలో అందుబాటులో ఉన్నాయి. సో, ఈ నరాల బంధ ప్రాబ్లమ్ నుంచి చక్కగా బయటపడొచ్చు. అది కూడా ఈజీ వే అని చెప్పేసి చెప్తున్నానని చెప్పేసి అంటున్నారు. సో, అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఎలా మనకు నరాల బంధ ప్రాబ్లమ్ నుంచి బయటపడేస్తాయి? సో బేసికల్లీ ఏంటంటే నరాల బలహీనత ఈ మధ్య కాలంలో అధికంగా రావడానికి ఒక 50% ఓవర్ హీట్ కారణం. ఓకే మ్యామ్. సో బాడీలో ఎక్కువగా వేడి ఎక్కువ ఉండడం వల్ల చాలామంది మనం గమనించామనుకోండి, ఇలా పట్టుకున్న వెంటనే ఏదో జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో ఓకే మ్యామ్. వీళ్ళలో ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆటోమేటిక్గా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అలాంటి కేసెస్లో మనకి చాలా వరకు నరాలలో తిమ్మిర్లు కావడం కానీ, ఇలా పట్టుకుంటేనే వేడి ఎక్కువడం కానీ, లేదంటే చీమలు కుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో 50% ఆఫ్ నరాల బలహీనత కారణం ఓవర్గా ఉన్న హీట్ మన బాడీలో అధికంగా వాతం ఎక్కువ ఉండడం వల్ల, సో హీట్ ఉండడం వల్ల వచ్చే నరాల బలహీనత. కొంతమందిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లోనే మనం ఎక్కువ చూస్తున్నాం. యెస్ మ్యామ్. నరాల బలహీనత అంటే ఆల్మోస్ట్ మనం పెద్దవాళ్ళలో అది కూడా డయాబెటీస్ ఉండే వాళ్ళలో కానీ, హై బీపీ ఉండే వాళ్ళలో కానీ మనం అధికంగా ఇది చూసేవాళ్ళం. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ ఏజ్ వాళ్ళలో కూడా మన నరాల బలహీనత చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఓకే. అందులో కూడా న్యూట్రిషన్లో స్పెషల్లీ మనం తీసుకుంటే బి కాంప్లెక్స్. ఓకే. అసలు చాలామంది ఇప్పుడు బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎవరేస్తారండి? మామూలుగా 50 దాటిన తర్వాత మీ బాడీలో కాల్షియం తక్కువ ఉంది, అందుకని మీరు కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి వాళ్ళకి వాళ్ళు వేసుకోవడం, లేదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారని వేసుకుంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అని, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని, కాల్షియం టాబ్లెట్స్ అని వేస్తున్నారు. ఓకే. సో ఎందుకంటే అది సంపూర్ణంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒకటి, అంటే ఒకవేళ తీసుకుంటున్నా కూడా ఆ జీర్ణ వ్యవస్థ అనేది చాలా వీక్గా ఉండడం వల్ల, ఈ సంపూర్ణమైన విటమిన్స్ అనేవి మన నరాలకి దొరకపోవడం వల్ల కూడా ఈ స్ట్రెంత్ అనేది లేక ఈ చిన్న పిల్లల్లోనే ఈ ప్రాబ్లమ్స్ రావడం. ఓకే. సో నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చెప్పాము, చాలా ఫుడ్ విషయం చెప్పాము. అండ్ పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వుల్లో కూడా మంచి కాల్షియం, విటమిన్ B12 ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ సంపూర్ణంగా ఉంటాయని చెప్పాం. అండ్ ఫ్రూట్స్లో మనం మ్యాక్సిమం మనం జాక్ ఫ్రూట్ చెప్పాము, లేదంటే మనము కివీ ఫ్రూట్స్ చెప్పాము, అండ్ జామున్, కాలా జామున్ చెప్పాము, అల్లనేరేడు పళ్ళు. సో మనము కొన్ని నట్స్లో తీసుకుంటే ఫూల్ మఖానా అని అంటారు. చాలా వరకు మనం డిస్కస్ చేసాం. కానీ అవి చాలా వరకు అవైలబుల్గా లేవు. అండ్ కంప్లీట్గా ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క దాంట్లో ఉంది కదండి మేడం. అలా కాకుండా కంప్లీట్గా ఒకే దాంట్లో మాకు ఈజీగా అవైలబుల్నే ఉండే దాంట్లో చెప్పండి అని చాలామంది చెప్పారు. అందుకే స్పెషల్ వీడియో. అండ్ పురాతన కాలంలో ఏంటంటే మనకి ఎవరికి డెఫిషియన్సీస్ ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళు కుండ తీసుకునే వాళ్ళు, మంచిగా రాత్రి వండిన అన్నం ఏదైతే ఉందో, ఇంతకుముందు రైస్ కూడా మనకి మంచిగా దంపుడు బియ్యం వచ్చేవి. కంప్లీట్గా అంటే చెప్తున్నాను కదండి, బి కాంప్లెక్స్ విటమిన్ బ్రౌన్ రైస్ అంటున్నారు కదా మేడం, అలాంటివేనా? అలాగే అండి. సో కంప్లీట్గా విటమిన్ B12 కానీ, బీకి సంబంధించిన విటమిన్ B6 కానీ, సో ఇవన్నీ సంపూర్ణంగా దొరికేది ఎందులో అంటే నేను రైస్ తౌడు అంటాను. ఓకే. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లోపల రైస్ని తింటున్నాం కానీ బయట తౌడుని పడేస్తున్నారు యాక్చువల్లీ. దాన్ని కూడా పాలిష్ చేసి సింగిల్ పాలిష్ రైస్ని తింటున్నాం కాబట్టి మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో నేనేమంటే తౌడు తెచ్చుకోండి, ఓకే. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే నరాల బలహీనత ఉంటుందో వాళ్ళలో స్పెషల్లీ తౌడు, మనకి రైస్ తౌడు దొరుకుతుంది. మనం ఎటన్నా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు, మన రైస్ మిల్స్లో వెళ్ళినప్పుడు రైస్ తౌడు దొరుకుతుంది. కంప్లీట్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సంపూర్ణంగా దొరికేది చీపెస్ట్గా. అంటే ఈ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అని కాకుండా ఈ నరాల బలహీనతలో సఫర్ అవుతున్న వాళ్ళలో మనకి రైస్ తౌడులో చాలా మంచి విటమిన్స్ దొరుకుతాయి. ఆ రైస్ తౌడు తెచ్చుకొని దూరగా వేపేసుకొని, ఆ దూరగా వేపిన దాంట్లో సేమ్ ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ రైస్ తౌడు తీసుకున్నాం అనుకోండి, సమపాలంలో మినుములు దొరుకుతాయి కదా, ఓకే. మినుములు తెచ్చుకొని సమపాలంలో రెండింటిని ఫ్రై చేసుకొని లడ్డూలు చేసుకోండి. కొద్దిగా బెల్లం కానీ, డేట్స్ కానీ వేసుకొని లడ్డూలు చేసుకోండి, డైలీ తినండి. ఓకే మ్యామ్. సో ఈవెన్ దో ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళలో కూడా మనం చాలా వరకు నరాల బలహీనత కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ చూస్తూ ఉంటాము. ఓకే మ్యామ్. అలాంటి వాళ్ళలో కూడా రైస్ తౌడుతో చేసిన లడ్డూలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి.
ఒకవేళ లేదు రైస్ తవుడు దొరకలేదు అనుకోండి, ఇంకా సింపుల్ వే, ఇంకొక సింపుల్ వే ఏంటంటే మనం దంపుడు బియ్యం కొద్దిగా మనం మధ్యాహ్నం వండుకుంటాం కదా రైస్ ఎలాగో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సాయంత్రం పూట అందరూ మనం టిఫిన్స్ తినడానికి అలవాటు పడ్డాం. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వెయిట్ వల్ల అనుకోవచ్చు, లేదంటే డైజెషన్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఎన్నో రకాల సమస్యల వల్ల మనం ఈవెన్ టిఫిన్స్కి వచ్చేసాం. మధ్యాహ్నం పూట ఎలాగో మనం దంపుడు బియ్యంతో రైస్ చేసుకుంటాం, ఆ రైస్ ఒక కప్పు తీసుకోండి మంచిగా. ఇలా నేను చాలా కేసెస్లో అండి, చాలా సింపుల్ వేలో, మాకు ఈ ఫ్రూట్స్ దొరకవు, మాకు విలేజెస్లో ఉంటాము, లేదంటే ఇంత కాస్ట్లీ ఫ్రూట్స్ మేము తెచ్చుకోలేము, ఈజీ వే చెప్పండి మేడం అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతున్నప్పుడు నేను కొద్దిగా రైస్ తీసుకోండి, అది కూడా దంపుడు బియ్యం అయితే చాలా మంచిది, ఊళ్ళలో దొరుకుతాయి మనకి. ఆ రైస్ని మనం మధ్యాహ్నం వండేసుకొని, ఆ రైస్ కొద్దిగా ఒక కప్ అంత రైస్ తీసుకోండి, దాంట్లో ఒక మ్యాక్సిమం ఒక టీ కప్పు కంటే తక్కువ మోతాదులో మిల్క్ తీసుకోండి. ఆవు మిల్క్ అయితే చాలా మంచిది. దాంట్లో కొద్ది కర్డ్ వేసేసేయండి. కర్డ్ వేసేసి మనం నైట్ ఇలా పెట్టేసాం. నైట్ ఇలా పెట్టడం వల్ల మార్నింగ్ కల్లా మనకు మంచి కర్డ్ లాగా అయిపోతుంది. మనం ఎలాగ పెరబెడతాం కదా అలాగే రైస్తో పాటు పెరబెట్టేస్తున్నాం. మార్నింగ్ కల్లా మనకి మంచిగా లైట్గా పులిసినట్టు అనిపిస్తుంది. ప్రోబయాటిక్స్ కూడా అవసరం కాబట్టి ఇలా పులిసిన మజ్జిగలో మనం రైస్ కలుపుకొని నైటే నానబెట్టిన మజ్జిగలో మనం తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకా దీంట్లోకి ఇంకా మనం న్యూట్రిషన్ పరంగా డి విటమిన్ తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది, అండ్ నరాల బలహీనతకి సోడియం పొటాషియం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మన బాడీలో తగ్గిపోవడం వల్ల కూడా నరాల బలహీనత. సో మనకి అలా ఎన్నో రకాల డెఫిషియన్సీస్తో వచ్చిన నరాల బలహీనతని మనం ఇంకా సింపుల్ వేలో ఇంకా ఈజీగా చేసుకోవడానికి మనం దంపుడు బియ్యంలో మనం ఇలా మజ్జిగలో కలిపేసిన రైస్ ఏదైతే ఉందో ఇలా పెట్టుకున్న దాంట్లో మనం ఏం చేస్తాము, అల్లం ముక్క వేసుకోమంటాం. సో చాలా మందిలో ఈ మధ్య ఏంటంటే అండి, నరాల బలహీనత ఉన్న వాళ్ళలో చాలా గమనిస్తే లంగ్ ఇన్ఫెక్షన్స్, గురకలు రావడము, లేదంటే కఫం పట్టేయడము, ఇలాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళల్లో కూడా నేను చిన్న ముక్క, ఇంతే ముక్క అల్లాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోమంటాను. అల్లం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనకి ఏదైనా గాయాలు అయ్యాయనుకోండి, తొందరగా రికవరీ అవ్వాలంటే మనకి యాంటీబాడీస్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించి ఈ గురకలు, లంగ్ కెపాసిటీని, బ్లడ్ ప్యూరిఫికేషన్ని బాగా పెంపొందించేది అల్లం అన్నమాట. సో చిన్న అల్లం ముక్క మనం వేసుకుంటాము. అండ్ కొత్తిమీర కూడా అండి, నేనేమంటున్నాను, బి కాంప్లెక్స్ విటమినే కాకుండా ఇప్పుడు చాలా మందిలో మన కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ అంట, కిడ్నీలో మన యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడము, క్రియాటిన్ లెవెల్స్ పెరగడం చూస్తున్నాం కదా, ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించేది కొత్తిమీర. అండ్ నేను చాలా కేసెస్లో చెప్పాను, మనం కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా కొత్తిమీర పుదీనాన్ని జ్యూస్ చేసుకొని తాగమంటుంటాను. అది తాగిన 11 రోజుల్లో కిడ్నీలో స్టోన్ కూడా మనకి మ్యాక్సిమం యూరిన్ త్రో బయటకు వస్తుంది. అండ్ దాంతోపాటు నీళ్ళు కూడా బాగా తాగాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగా సో కిడ్నీలో స్టోన్సే కాకుండా మన నరాలకు కూడా స్ట్రెంథనింగ్గా పనిచేసేది కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుంటే చాలా మంచిది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఏం చేస్తాం, సుప్రీం ఫ్రూట్స్ అంటాం వెజిటేబుల్స్లో, మనం మునక్కాయలు అంటాం. ఇలా మునక్కాయల్ని ఇలా మరీ ఎక్కువ కాకుండా ఇలాగ ఉడకబెట్టేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన మునక్కాయల్ని మనం ఏం చేస్తాము, చిన్న చిన్నగా ఇలా ముక్కల్లాగా, మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదండి. సో చిన్న చిన్నగా ఇలాగా లైట్గా ఒక 1 మినిట్ కంటే ఎక్కువ ఉడకబెట్టలేదు కాబట్టి ఇలా ఉన్నాయి. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా దీంట్లోనే కలిపేసుకుంటున్నాం. సో కలిపేసుకొని పొద్దున పూట టిఫిన్, మనం మామూలుగా టిఫిన్ అంటే ఏం చేస్తాం, ఇడ్లీలు పెసరట్లు తింటాం కదా, అలా కాకుండా పొద్దున్న లేచిన వెంటనే కొద్దిగా ఒక అర చెంబు నీళ్ళు, అంటే 350 ml వాటర్లో, రాగి చెంబులో కొద్దిగా తులసాకులు, పుదీనా, జీలకర్ర, ఈ మూడింటిని నానబెట్టి నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ నానబెట్టచ్చు. నానబెట్టి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పరిగడుపున ఆ వాటర్ తాగండి. ఆ వాటర్ తాగిన తర్వాత మనం ఒక క్యారెట్, కొద్దిగా బీట్రూట్, చిన్న అల్లం ముక్క, అది మనం డీటాక్స్ వాటర్ అంటారు. తులసి, పుదీనా, జీలకర్రని డీటాక్స్ వాటర్ అంటారు. ఈ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల మన నెక్స్ట్ మీల్ ఏదైతే తింటున్నామో, నెక్స్ట్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో, ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మన శరీరానికి కరెక్ట్గా అందాలంటే మనం మార్నింగ్ తాగే వాటర్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, కొత్తిమీర, తులసి చాలా ఇంపార్టెంట్. తులసి ఉన్నా, పుదీనా ఉన్నా, కొద్దిగా జీలకర్ర, ఇవి వేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే ఇలా మార్నింగ్ రాగి చెంబులో వాటర్ తాగి, అది తాగిన ఒక అరగంట తర్వాత ఒక క్యారెట్, కొద్దిగా బీట్రూట్, చిన్న ఆమ్లా ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని గుజ్జంతా పిండి జ్యూస్ తాగండి. దాని తర్వాత మనం రాత్రి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ మజ్జిగన్నాన్ని దీంట్లో కొద్దిగా మునక్కాయ ముక్కలు, కొద్ది కొత్తిమీర, అల్లము అండ్ కొద్దిగా లెమన్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ వేసుకోకండి. అధికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లేకపోయి జస్ట్ నార్మల్ కొద్దిగా అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే వాళ్ళు వేసుకోవచ్చు. కానీ కొంతమంది బాగా ఇర్రెగ్యులర్గా తినడము, స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం వల్ల కూడా చాలా మంది గ్యాస్ట్రిక్, అలాంటి వాళ్ళు లెమన్ వేయకూడదు. సో మార్నింగ్ టిఫిన్ లాగా తీసుకోవాలంటారు. టిఫిన్ లాగా అండి, మ్యాక్సిమం ఇలా చిన్న బౌల్లో ఇంత రైస్, ఒక 2 స్పూన్లంత రైస్, కొద్దిగా
మనము మజ్జిగ వేసుకున్నా పర్లేదు, లేదంటే పాలు వేసుకున్నా పర్లేదు. పాలు కొద్ది కర్డ్ వేసేసి పెట్టేసాం అనుకోండి, మార్నింగ్ కల్లా అయిపోతుంది. మార్నింగ్ కల్లా మార్నింగ్ కల్లా పెరుగు ఎట్లా పెరుతుందో అలాగా రైస్తో పాటు పెరుగు పెరుగుతుంది. మంచిగా స్మాష్ చేసేసేయాలి. స్మాష్ చేసేసి కొద్ది కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, తర్వాత మునక్కాయ లోపల గుజ్జు వేసేసి బాగా స్మాష్ చేసి తినండి. అండ్ భేషుగ్గా పనిచేస్తుందండి. మీరు అధిక బరువు ఉన్నా కూడా, ఎందుకంటే ఈ నరాల బలహీనత అధిక బరువు ఉండే వాళ్ళలో, డయాబెటీస్ ఉండే వాళ్ళలో, బీపీ ఉండే వాళ్ళలో, వీళ్ళలో మనం ఎక్కువ మోతాదులో చూస్తున్నాము. అండ్ బికి సంబంధించిన విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ మన బాడీలో లేకపోవడం వల్ల కూడా వచ్చే ఏ రకమైన ఇబ్బందులు గాన అంటే నరాల బలహీనత కానివ్వండి తగ్గించేది బెస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో. ఈజీ, దీనికి ఏదో పెద్ద కాస్ట్లీ పెట్టాల్సిన అవసరం లేదు. మునక్కాయలు అంటారా, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. బట్ ఇంకోటి కూడా పెరుగు పాలు ఈజీగా మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా మనం మళ్ళీ ఇది లేదు అది లేదు అని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కొత్తిమీర ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో సింపుల్ వే అండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే చెప్పినట్టు తులసి, పుదీనా లేదంటే కొత్తిమీర, పుదీనా, చిన్న మన కొద్ది జీలకర్ర పావు స్పూన్ వేసి రాగి చెంబులో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మరిగించుకొని తాగండి. ఇది ఎవరైతే నరాల బలహీనతే కాదు, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, అండ్ మన కిడ్నీలో స్టోన్స్ ఇష్యూ ఉండేవాళ్ళు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ థైరాయిడ్ ఉండేవాళ్ళు కూడా, బరువు ఉండేవాళ్ళు కూడా చెప్తున్నాను కదా. సో ఈ వాటర్ని మనం మార్నింగ్ తాగడం వల్ల మనం రోజు మోతాదులో తినే ఆహారాన్ని డైజెషన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది ఈ వాటర్లో. ఇది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొద్ది క్యారెట్, బీట్రూట్, ఆమ్లా ముక్క, ఒకవేళ ఆమ్లా లేకపోతే చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకుని అది తాగి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ లాగా ఇది తీసుకోండి. సో బోర్ కొట్టదండి. కావాలంటే మీరు ఒకరోజు మునక్కాయ ముక్కలు వేసుకోండి, ఒకరోజు ఏదైనా ఆకుకూర వేసుకోండి, ఒకరోజు బీట్రూట్ వేసుకోండి, ఒకరోజు క్యారెట్ వేసుకోండి. నేను మ్యాక్సిమం నరాల బలహీనత ఉండే వాళ్ళలో మునక్కాయలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇలా మంచిగా స్మాష్ చేసుకొని పొద్దున్నే కడుపారా తింటే, నేను చెప్పాను అధికంగా వేడి ఉండే వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది 50% ఛాన్సెస్ ఉన్నాయి. పొద్దునే ఈ మజ్జిగను మనం మంచిగా తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా మనకి ఆ వేడి తగ్గిపోతుంది. మజ్జిగ ఎందుకు తాగుతాం? వేడి తగ్గించడానికి. దాంట్లో కొద్దిగా ఇవన్నీ వేసాం కాబట్టి ఇలా మంచిగా మార్నింగ్ తీసుకోవడం వల్ల బరువే కాకుండా నరాలలో స్ట్రెంగ్త్ అండ్ బి కాంప్లెక్స్ విటమిన్ సంపూర్ణంగా దొరుకుతుంది. దీంతోపాటు ఒక చిన్న టిప్ నేను చెప్పాను స్టార్టింగ్లోనే, మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ రైస్ తౌడు ఉంటుంది కదా, ఆ రైస్ తౌడు కొద్ది మినుములు 2 తెప్పించుకొని దూరగా వేపేసుకొని లడ్డులా కొద్ది బెల్లం కానీ, డేట్స్ కానీ, కుదిరితే ఆల్మండ్స్, పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని లడ్డు చేసుకోండి. సాయంత్రం పూట ఒక లడ్డు, మార్నింగ్ పూట ఈ మజ్జిగను. అది మరీ అధికంగా నరాల బలహీనత ఉండే వాళ్ళలో కానీ, తిమ్మిర్లు, బ్యాక్ పెయిన్స్, సయాటిక పెయిన్స్, మోకాలు నొప్పులు ఇవేమున్నా కూడా మంచిగా ఈ తౌడుతో చేసిన లడ్డులను పిల్లలతో సహా, ఓన్లీ నరాల బలహీనత తినే వాళ్ళే తినాలంటే లేదు, అందరూ తినొచ్చు హ్యాపీగా. అది ఎగ్జాక్ట్లీ. సో అలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, చూసారు కదా, మీరు కూడా ఇలా మేడం చెప్పినట్టు ప్రిపేర్ చేసుకుని మీరు తీసుకోగలిగితే షూర్గా అంటే నరాల బలహీనత ప్రాబ్లమే కాదు, ఇంకా మీకు వచ్చే వేరే రకాల వ్యాధుల బారి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. అది కూడా మన ఇంట్లో దొరికేటివన్నీ ట్రై చేసి మీరైతే బెనిఫిట్ పొందుతారు, హెల్తీగా ఉంటారని చెప్పి ఆశిస్తాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.